మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీట్ విచారణ ముగిసింది. 2 రోజుల పాటు కాకానీని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారించారు. బాపట్ల సిట్ డీఎస్పీ రామాంజనేయులు దాదాపు 50 ప్రశ్నల పైచిలుకు ఆయన వేసినట్టు, ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ విచారణ గోప్యంగా ఉంచారు. ఇవాళ 5 గంటలకు సిట్ విచారణ సమయం పూర్తి కావడంతో ఆయన్ను తిరిగి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించింది. ఎంపీ మానుగుంట శ్రీనివాస్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలతో సిట్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీట్ విచారణ ముగిసింది. 2 రోజుల పాటు కాకానీని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారించారు. బాపట్ల సిట్ డీఎస్పీ రామాంజనేయులు దాదాపు 50 ప్రశ్నల పైచిలుకు ఆయన వేసినట్టు, ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ విచారణ గోప్యంగా ఉంచారు. ఇవాళ 5 గంటలకు సిట్ విచారణ సమయం పూర్తి కావడంతో ఆయన్ను తిరిగి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించింది. ఎంపీ మానుగుంట శ్రీనివాస్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలతో సిట్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.